హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్రోగ్రామర్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గానే ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ ఈక్వలెంట్గా ఏదైనా సరే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా సరే హ్యాపీగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో డేటా స్ట్రక్చర్స్ సంబంధించి కానీ ఆల్గరిథం సంబంధించి కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి కోడింగ్లో మంచి నాలెడ్జ్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో C++, జావా, సో అంతేకాకుండా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ SQL కానీ, సో పైథాన్, XML, రూబీ, సో వీటిపైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీకు మంచి టెస్టింగ్ సైడ్ సంబంధించి కానీ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన స్కిల్స్ ఉంటే హ్యాపీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు జాబ్కి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఫ్రెషర్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు అమెజాన్ నుంచి ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ మెయిల్లో మీకు చిన్న అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.